రెవెన్యూ యాక్ట్పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని కోరారు ఆ శాఖ ఉద్యోగులు. ముషారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో ఉద్యోగులు సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అసోసియేషన్ల నేతలు ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముషారాంబాగ్లోని రెవెన్యూ భవన్లో రెవెన్యూ ఉద్యోగులు సమావేశమయ్యారు. భేటీకి డిప్యూటీ కలెక్టర్ల సంఘం, వీఆర్ఓ, వీఆర్ఏ సంఘాల నేతలు, అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు హాజరయ్యారు. రెవెన్యూ వ్యవస్థపై సర్కారు తీసుకోబోతున్న నిర్ణయం, కొత్త రెవెన్యూ చట్టం, రెవెన్యూ శాఖ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై నేతలు చర్చించారు. ఈ చట్టాన్ని నిజంగా ప్రజలకు మంచి జరిగే చట్టమే కాబట్టి దీన్ని చట్టం అమలుపరిచే ముందు ఇదొక నిపుణులతో కమిటీ వేయించి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయించి ఈ యొక్క చట్టాన్ని అమలు చేసినట్లయితే ప్రజలకు మేలు జరుగుతుందని మా యొక్క ఉద్దేశము. ఆ మంచి పనుల్లో కూడా మేము కూడా భాగం పంచుకుంటాము. అలాగే రెవెన్యూ శాఖకు మంచి పేరు అవకాశాన్ని కలిగించాలని ఆ ముఖ్యమంత్రిని మేము ఈ మీడియా ముఖంగా కోరుచున్నాం. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రెవెన్యూ ఉద్యోగులు రాత్రి పగళ్ళు కష్టపడి బాగా పనిచేసిర్రు అని పువ్వుల్లా పొగిడి మాకు ఒక నెల వేతనం బోనస్గా కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇలా మాట్లాడడము భావ్యమా అని నేను అడుగుతున్నాను. అవినీతి పేరుతో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ను బద్నాం చేయడం కరెక్ట్ కాదన్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంకా రవీందర్ రెడ్డి. కొత్త రెవెన్యూ యాక్ట్పై నిపుణులతో కమిటీ వేయాలన్నారు. అన్ని శాఖల్లోనూ అవినీతి, అలసత్వం వహించే ఉద్యోగులున్నారని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో తమను పొగిడిన సీఎం ఇప్పుడు తమపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ ప్రతిపాదిత చట్టం ఏదైతే ఉందో అది నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి హితం కలిగించే విధంగా, రైతుల యొక్క వెతలు తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడవలసిన బాధ్యత, చూడవలసిన యొక్క దీనిలో వారి యొక్క బాధ్యత కూడా ఉండాలని మేము మా సంఘం తరఫున, రెవెన్యూ జేఏసీ తరఫున కోరుకుంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలిపి ఒక జేఏసీగా మనం ఫామ్ చేసుకుంటే బాగుంటది. ఈ రెవెన్యూ జేఏసీ వీఆర్ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు రాబోయే రోజులలో ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంటే అన్న రవీందర్ రెడ్డి అన్న చైర్మన్ ఇప్పుడే ఎన్నుకోబడ్డాడు. ఆయన ఆధ్వర్యంలో మరి మిగతా ఉద్యోగులంతా ఆయన ఏ ఆదేశాలు జారీ చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండి మన యొక్క హక్కులను కాపాడుకోవడంలో ముందుండాలి. సాయంత్రం మరోసారి భేటీ అయిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన ఉన్న టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో అన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశానికి వీఆర్ఏ, వీఆర్ఓ అసోసియేషన్లు, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, రెవెన్యూ విశ్రాంత ఉద్యోగ సంఘాలు హాజరు కానున్నారని తెలిపారు.